నమస్తే ట్రేడర్స్. ఈరోజైతే నిఫ్టీలో ఒక క్లియర్ ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఫైనల్ ప్రాఫిట్ వచ్చేసి 776 అయితే వచ్చింది. సింపుల్ ఎగ్జిక్యూషన్, ఏం లేదు. 5 minutes క్యాండిల్ లో బ్రేక్ అయింది, అప్పుడైతే ట్రేడ్ తీసుకున్నా. ఓకే, మీకైతే ఇప్పుడు ట్రేడ్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. కరెంట్ మార్కెట్ వచ్చేసి అరౌండ్ సిపిఆర్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఫస్ట్ 5 minutes అయితే వెయిట్ చేస్తాను నేను. 5 minutes సెటప్ ప్రకారం ఎంట్రీ అయితే తీసుకుంటా. ఓకే, మీకు క్లియర్ ఎగ్జిక్యూషన్ అయితే నేను చూపెడుతున్నా, మీరు ప్రాపర్గా అయితే చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే లో దగ్గర, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే ట్రేడ్ అవుతున్నాయి క్యాండిల్స్. ఓకే, ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా బ్రేక్ అయితే అయింది. అండ్ ఎగ్జాక్ట్ చూసుకుంటే మార్కెట్ స్ట్రక్చర్ సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయితే అయింది. కాకపోతే మన మెయిన్ సెటప్ ఏంటంటే 5 minutes అనేది లో బ్రేక్ కావాలి. మీకు 5 minutes హై అండ్ లో ఇట్లా మార్క్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, 5 minutes హై మార్క్ చేశాను, 5 minutes లో ఇట్లా మార్క్ చేసాను. ఇవి నేను ఫస్ట్ అయితే చార్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డే చేస్తున్నా, ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయొద్దు కదా. డైరెక్ట్ మ్యాటర్లోకి అయితే వచ్చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడైతే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. 5 minutes లో అయితే బ్రేక్ అయింది. అండ్ ప్రీవియస్ డే లో 25,493 ఆ రేంజ్ వరకు అయితే మనకి టార్గెట్ అవుతుంది. అందుకే ఎంట్రీ అయితే తీసుకుంటాం, కొంచెం వెయిట్ చేస్తున్నా అంతే. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకున్నా. ఎస్ఎల్ 10 points. ప్రీవియస్ టైం మనము బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసాం కాబట్టి 20 points ఎస్ఎల్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు నిఫ్టీకి షిఫ్ట్ అయ్యాం కాబట్టి 10 points ఎస్ఎల్, 10+ points టార్గెట్. సింపుల్. రిస్క్ మేనేజ్మెంట్ అయితే మనం ఏం చేంజ్ చేయం, జస్ట్ స్క్రిప్ట్ ఒకటే చేంజ్ అయింది, కానీ మన మైండ్ సెట్, మన రూల్స్ అన్నీ సేమే. ఇప్పుడైతే కరెంట్లీ ఓకే, గుడ్ 200 రీచ్ అయ్యి బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, 90 అలా రన్ అవుతుంది ప్రాఫిట్. వెయిట్ చేద్దాం. లాట్ సైజు 65 కాబట్టి అరౌండ్ 10 points అంటే 650 ప్రాఫిట్. అంటే 1:1 అంటే 650 ప్లస్ వస్తే మనమైతే బుక్ చేసుకోవచ్చు. ఓకే, 380, 560 గుడ్. 400 అయితే రన్ అవుతుంది. ఈరోజు మనం ఫస్ట్ డే అనమాట నిఫ్టీలో అయితే. అంటే ఇప్పుడు చాలా డేస్ బ్యాక్ నిఫ్టీలో ట్రేడ్ చేసా. ఆల్మోస్ట్ 1 year అవుతుంది నిఫ్టీలో ట్రేడ్ చేయక. మనం ఏం ప్రాఫిటబుల్ కాదు ఫ్రెండ్స్, బట్ నేర్చుకుంటున్నాం. ఓకే, 520, 540 గుడ్. 600. ఓకే, 630, 700 గుడ్. కట్ అయితే వేసేస్తున్నాం. ఓకే, కట్ చేసా. 776 అయితే ప్రాఫిట్ బుక్ అయింది. నాట్ బ్యాడ్. ఇలానే మన రెగ్యులర్గా అయితే వీడియోస్ షేర్ చేస్తాం, మన రెగ్యులర్ ట్రేడింగ్ వ్లాగ్స్ అనుకోండి. ఓకే, అండ్ నేను నేర్చుకునే లర్నింగ్ అయితే మీకు షేర్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దీంతో అయితే ఇంతే ఈరోజు డే అయితే క్లోజ్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో కలుసుకుందాం. బాయ్.